యూట్యూబ్లో ఎప్పుడు వీడియోస్ చూసే బదులు మీరే వీడియోస్ క్రియేషన్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఈవెన్ వ్యూస్ రాకపోయినా కూడా. అండ్ నేను వచ్చేసి 3 months నుంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను యూట్యూబ్లో. సో ఈ 3 monthsలో నేను నేర్చుకున్న 6 బెనిఫిట్స్ అయితే ఈ వీడియోలో అయితే షేర్ చేయబోతున్నా. అండ్ అలాగే ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే, నేను నార్మల్లీ కిరాణా షాప్ బ్లాగ్స్ అయితే చేస్తూ ఉంటాను మన ఛానల్లో. కానీ ఇప్పుడు మన ఛానల్లో 238 సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా. సో వీళ్ళకి ఏమైనా వాల్యూ ప్రొవైడ్ చేద్దామని చెప్పేసి నేనైతే ఇంకా ఇప్పటి నుంచి బిజినెస్ రిలేటెడ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయబోతున్నాను మన ఛానల్లో. సో మీరు కానీ ఆ వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే, వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల మనకు వచ్చే 6 బెనిఫిట్స్ ఏంటి అనేది ఈరోజు మన టాపిక్. ఈవెన్ వ్యూస్ రాకపోయినా కూడా, చాలామంది ఏంటంటే వ్యూస్ రాకపోతే ఏం ప్రయోజనం లేదు అనుకుంటారు యూట్యూబ్లో. కానీ వ్యూస్ రాకపోయినా కూడా చాలా యూజ్ అయితే ఉంది యూట్యూబ్లో. సో ఈ టాపిక్ని అయితే మొత్తం ఈరోజు కవర్ చేయబోతున్నా. సో ఎక్కడికైనా వీడియో మధ్యలో ఎక్కడికైనా స్కిప్ చేయకుండా మొత్తం వీడియో. ఫస్ట్ బెనిఫిట్ ఏంటి అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్. నాకు తెలియదు మీ ఏజ్ ఎంత ఉందో ఇప్పుడు, 25 కానివ్వండి, 30 కానివ్వండి, 18 కానివ్వండి, మీ ఏజ్ ఎంతో నాకు తెలియదు. కానీ వన్స్ మీరు యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత, ఒకవేళ మీ ఛానల్ మానిటైజ్ అయిపోతే మీరు దీంట్లో 4-5 రకాలుగా డబ్బులు అయితే అర్నింగ్ చేసుకోవచ్చు. లైక్ యాడ్స్ రెవెన్యూ కావచ్చు, లేకపోతే స్పాన్సర్షిప్స్ కావచ్చు, లేకపోతే అఫిలియేట్ మార్కెటింగ్ కావచ్చు. ఇలా చాలా డిఫరెంట్ వేస్లో మీరు యూట్యూబ్లో అయితే అర్నింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇలా అర్నింగ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే, మనం ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ అయితే అవ్వచ్చు. అంటే ఒకరిపైన మనం డిపెండెన్సీ లేకుండా మనం ఒక అర్నింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే మీరు ఒకవేళ స్టూడెంట్ లేకపోతే ఏమైనా వర్క్ చేస్తున్నట్లయితే యాజ్ ఏ పార్ట్ టైం జాబ్ కూడా మీరు దీన్ని కన్సిడర్ చేయొచ్చు. అలాగని చెప్పి మీరు వీక్ మొత్తం ప్రతిదినము వీడియోస్ పెట్టడం కూడా అవ్వదు. సో వీక్లో మీరు ఒక వీడియో లేకపోతే 2 వీడియోస్ చేసినా కూడా చాలు. వన్స్ మీ ఛానల్ మానిటైజ్ అయిన తర్వాత మీ డబ్బులు అయితే దీంట్లో అర్నింగ్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇంకా నెక్స్ట్ సెకండ్ బెనిఫిట్ ఏంటి అంటే ఫ్రీ బిజినెస్ ప్రమోషన్. చాలామంది ఇంకా బిజినెస్ అయితే చేయరు. కానీ ఒకవేళ మీరు చేయాలనుకుంటున్నారు, లేకపోతే మీకు బిజినెస్ ఉన్నా, యూట్యూబ్ మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక బిజినెస్ని మీరు ప్రమోట్ చేయాలి అంటే, న్యూస్ పేపర్లో కానీ లేకపోతే టీవీలో కానీ మీరు ప్రమోషన్ చేయాలంటే దాంట్లో ఆల్మోస్ట్ ల్యాక్స్లో వాళ్ళు అడుగుతారు. అంటే వాళ్ళు మీ బిజినెస్ని వాళ్ళు ప్రమోట్ చేయడం కోసం చాలా డబ్బులు అయితే కాస్ట్ చేస్తారు. కానీ యూట్యూబ్లో అలా కాదు. యూట్యూబ్ రివర్స్లో మీకు డబ్బులు అనేది పే చేస్తుంది. వన్స్ మీ ఛానల్లో మంచి గ్రోత్ వచ్చింది అనుకోండి, మీ బిజినెస్ ఏదైనా కావాలంటే మీరు ఫ్రీగా ప్రమోషన్ అయితే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తా. ఇప్పుడు నా దగ్గర ఏదన్నా బట్టలు ఉన్నాయనుకోండి, అవి నేను అమ్మాలి అనుకుంటే, ఇప్పుడు నేను షాప్లో పెట్టుకొని అమ్ముకుంటే ఆల్మోస్ట్ ఒక 10 లేదా 20 అమ్ముకున్నా ఎక్కువ అనిపిస్తుంది నాకు. కానీ యూట్యూబ్లో అలా కాదు. మీరు కన్నా యూట్యూబ్లో కంటిన్యూస్గా మీ బిజినెస్ రిలేటెడ్ వీడియోస్ పెట్టినారంటే దాంట్లో వ్యూస్ 5,000, 4,000 అలా వస్తున్నట్లయితే, వన్స్ ఆడియన్స్ నీడ్స్కి తగ్గట్టు వస్తున్నారు అంటే మీరు ఆ క్లాత్స్ని రోజుకి 100, 200 అలా కూడా సెల్ చేయొచ్చు. అలా చేసే వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. ఇప్పుడు యూట్యూబ్లో మీరు కావాలంటే సెర్చ్ చేసి చూడండి. ఏదన్నా ఒక షర్ట్ కానీ ప్యాంట్ కానీ కొట్టి చూడండి, దాంట్లో సెర్చ్ చేసి. సో వీడియోస్ వస్తూ ఉంటాయి. దాని కింద ల్యాక్స్లో వ్యూస్ ఉంటాయి. ఆ ల్యాక్స్ వ్యూస్లో అట్లీస్ట్ ఒక 500 మంది కానీ లేకపోతే 1000 మంది కానీ కొన్నారు అంటే మనకి ఎంత సేల్స్ అవుతుంది? అదే సేల్స్ మనం చేయాలి అండ్ నార్మల్ షాప్లో కూర్చొని మనం చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది? సో ఇలా బిజినెస్ని మనం ఫ్రీగా అయితే ప్రమోషన్ అయితే చేసుకోవచ్చు యూట్యూబ్లో. అది కూడా మనం డబ్బులు ఫ్రీగా చేసుకోవచ్చు. మనం ఏం డబ్బులు పెట్టే అవసరం లేదు. ఫ్రీగా అయితే దాంట్లో మనం ప్రమోషన్ అయితే చేసుకోవచ్చు. ఇది ఒక బిగ్గెస్ట్ బెనిఫిట్ అయితే మనం చెప్పుకోవచ్చు యూట్యూబ్లో. సో థర్డ్ బెనిఫిట్ ఏంటి అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఇప్పట్లో చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు స్కూల్లో చదువుతున్నా లేకపోతే కాలేజీలో చదువుతున్నా, లేదు ఒకవేళ ఫ్యూచర్లో మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నా, కమ్యూనికేషన్స్ చాలా ఇంపార్టెంట్. స్కూల్లో కాలేజెస్లో ఏంటి అంటే పబ్లిక్ స్పీచెస్, అంటే ఎప్పుడైనా స్టేజ్ పైన వెళ్ళినప్పుడు మనం ఏదైనా స్పీచ్ చేయాలంటే చాలా ఫియర్ వస్తుంది. అంటే స్టేజ్ ఫియర్ అనేది చాలామందికి ఉంటుంది. కాళ్ళు వణుకుపోతాయి. సో అలా అయితే ఉంటుంది. అలాగే ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకోండి, ఇంటర్వ్యూలో కూడా వాళ్ళతో మనం డైరెక్ట్గా మాట్లాడాలి. వాళ్ళు ఎక్కువగా చూసేది ఏంటి అంటే మన కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయనేది చూస్తారు. సో మీరు ఒకేసారి డైరెక్ట్గా అక్కడ వెళ్ళి చేయడానికి చాలా కష్టం అవుతుంది. అలా కాకుండా మీరు వీక్లీ వన్స్ కానీ మీరు దీంట్లో యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసినారంటే, అదే మీరు కెమెరా చూసి కొంచెం అలవాటు అయిపోయింది. అంటే మాట్లాడుతూ ఉంటాం కదా కెమెరాలో చూసి. అలవాటు అయిపోయిన తర్వాత మనము వన్స్ బాగా అలవాటు అయిపోయింది అనుకోండి, మీరు పబ్లిక్ స్పీచెస్ కూడా బాగా ఇవ్వగలుగుతారు. అలాగే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా ఏ ఫియర్ లేకుండా ఈజీగా అయితే మాట్లాడతారు. ఇవే కమ్యూనికేషన్స్ మీరు చాలామంది డబ్బులు కట్టి మరి నేర్చుకోవడానికి అయితే ఫీజెస్ కట్టి వెళ్తూ ఉంటారు. అలా కాకుండా ఇదేదో మనం ఇంట్లో కూర్చొని వీక్లీ వన్స్ అనుకోండి ఒక వీడియో లేకపోతే 2 వీడియోలు మనం చేస్తూ ఉన్నట్లయితే ఇది ఒక హ్యాబిట్ లాగా మనకు మారిపోతుంది. అది ఒక హ్యాబిట్ లాగా మారిపోయిందంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇంటర్వ్యూ కానీ లేకపోతే స్కూల్ కాలేజెస్లో మనం స్పీచెస్ ఏమన్నా ఇవ్వాలి అంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది.
సో ఫోర్త్ బెనిఫిట్ ఏంటి అంటే రీసెర్చ్ అండ్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్. సో ఏం లేదు, మీ కంటెంట్ ఏదన్నా కానివ్వండి, మీరు ఒక్కసారి మీరు డిసైడ్ అయిన తర్వాత మీరు ఏదైనా కంటెంట్ చేయాలంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసేది ఏంటి, రీసెర్చ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, ఇప్పుడు నేను ఈ కంటెంట్ చేయడం కోసము ఎంత రీసెర్చ్ చేశానో నాకు తెలుసు. అంటే లైక్ క్రోమ్లో వెళ్ళి ఎలా ఆడియన్స్తో కనెక్ట్ అవ్వాలి, అండ్ ఎలా నేను ఈ యూట్యూబ్లో వీడియోస్ చేయాలి, అండ్ ఏమేం బెనిఫిట్స్ ఉన్నాయి అని నేను సెర్చ్ చేసి కొత్త విషయాలు అనేవి తెలుసుకున్నా. సో మీరు కూడా అంతే, మీ కంటెంట్ ఏదో నాకు తెలియదు. సో మీరు వన్స్ కంటెంట్ క్రియేషన్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత మీకు చాలా కొత్త విషయాలు అయితే మీరు నేర్చుకోవడానికి ఉంటుంది. సో ఇలా నేర్చుకోవడం వల్ల ఏంటి అంటే మనం సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అనేది చాలా వరకు చేసుకోవచ్చు. సో ఇది కూడా ఒక మంచి బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. సో ఫిఫ్త్ పాయింట్ ఏంటి అంటే పర్సనల్ బ్రాండింగ్ అండి. పర్సనల్ బ్రాండింగ్ అంటే ఏం లేదు, మీ ఫేస్ వాల్యూ. వన్స్ మీరు మీ వీడియోస్ పాపులర్ అయిన తర్వాత, పాపులర్ అంటే నేను చెప్పేది ఏంటి అంటే ఒక 10,000 వ్యూస్ లేకపోతే 20,000 వ్యూస్ కూడా వస్తున్నాయి అనుకోండి రెగ్యులర్గా. సో బ్రాండ్స్ అనేవి మీకు కాంటాక్ట్ అవుతారు అనమాట. సో వాళ్ళ ప్రోడక్ట్ని మీరు అమ్మి పెడితే వాళ్ళు ఇంత మీకు డబ్బులు ఇస్తామని చెప్తారు. సో అలా చేయాలంటే మీరు ఫేస్ డైరెక్ట్గా యూట్యూబ్లో మీ ఫేస్ ఉంటేనే ట్రస్ట్ చేస్తారు. అంటే వ్యూవర్స్ అనేవాళ్ళు ఎక్కువ నమ్మకంతో అయితే వస్తారు. ఇప్పుడు నేను కూడా అంతే, ఎవరన్నా ఫేస్లెస్ వీడియోస్ చూసినానంటే అంత నాకు జెన్యూన్ అనిపించదు. కానీ ఫేస్ ఇలా డైరెక్ట్ వచ్చి నేను వీడియోస్ చేస్తున్నాను అంటే నా మీద ఒక ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది. ఈ ట్రస్ట్ని నేను యూస్ చేసుకోవచ్చు, అంటే నా బ్రాండింగ్ అయితే చేసుకోవచ్చు. ఏదన్నా నేను ప్రోడక్ట్ తీసుకొని వచ్చి ఈ ప్రోడక్ట్ నేను వాడుతున్నాను అంటే మన ఆడియన్స్ కూడా అది వాడతారనమాట. సో ఇప్పుడు మీరు చాలా యూట్యూబర్స్ని కూడా చూడండి, వాళ్ళు ఏంటి అంటే వేరే వాళ్ళ ప్రోడక్ట్స్ తీసుకొని వచ్చి ఈ ప్రోడక్ట్ బాగుంది అని చెప్పేసి వాళ్ళు దాన్ని ప్రమోట్ చేస్తూ ఉంటారు. సో ఇలా మీ పర్సనల్ బ్రాండింగ్ అయితే, మీ ఫేస్ వాల్యూని అయితే మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అది కొంచెం టైం పడుతుంది. వన్స్ మీ ఛానల్ మానిటైజేషన్ అయిపోయి మీకు రెగ్యులర్గా 10,000 వ్యూస్ వచ్చినా కూడా మీకు బ్రాండ్స్ అనేవాళ్ళు కాంటాక్ట్ అయితే అవుతారు. దీనివల్ల ఒక మంచి రెవెన్యూ అయితే జనరేట్ అవుతుంది. సో ఇది లాస్ట్ బెనిఫిట్ ఏంటి అంటే ప్యాసివ్ ఇన్కమ్. ఏదైనా వీడియో మీరు 8 years ముందు అప్లోడ్ చేస్తున్నారు అనుకోండి, ఇప్పుడు కూడా దానికి 100 వ్యూస్ లేకపోతే 200 వ్యూస్ వస్తున్నాయంటే దానికి కూడా 10 రూపీస్ 10 రూపీస్ ఎంతన్నా రాని అది మీ అకౌంట్లో అయితే వస్తూ ఉంటుంది. సో మీరు వన్స్ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత దీంట్లో ఇన్కమ్ అయితే జనరేట్ అవుతూనే ఉంటుంది. అలాగే ఒకవేళ మీరు ఛానల్ మానిటైజేషన్ అయిన తర్వాత కింద అఫిలియేట్ లింక్స్ ఉంటాయి. అంటే ఏదైనా ప్రోడక్ట్ లింక్ మీరు ఇచ్చింటే ఆ లింక్ ఇప్పుడు 8 years అయింది అనుకోండి ఆ లింక్ పెట్టి, కానీ ఇప్పుడు వెళ్ళి అతను అక్కడ క్లిక్ చేసి ప్రోడక్ట్ బై చేసినాడంటే దానికి కూడా మీకు రెవెన్యూ అయితే జనరేట్ అవుతూ ఉంటుంది. సో ఇలా చాలా వేస్లో యూట్యూబ్లో అయితే రెవెన్యూ అయితే జనరేట్ అవుతూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో మీరు కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారా లేకపోతే లేదా, కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. సో ఐ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్.